భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాస యోగము 4వ అధ్యాయము 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ పాండవ, యజ్ఞాత్వా దేనిని తెలుసుకొని పునః మరల ఏవం మోహం ఇట్టి మోహమును నయాస్యసి పొందవో ఏన ఎట్టి జ్ఞాన ప్రభావము చేత భూతాని సమస్త భూతములను అశేషేణ నిశ్శేషముగా ఆత్మని మొట్టమొదటగా నీ ఆత్మయందును అథో పిమ్మట మయి పరమాత్మనైన నాయందును ద్రక్ష్యసి చూడగలవో దానిని ఎరుంగుము. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు అన్నారు పరమాత్మ. ఏ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎప్పుడు అంటే 34వ శ్లోకంలో మనకొక చెప్పారు కదా, జ్ఞానం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటిది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ అంటే వారికి సాష్టాంగ నమస్కారం, వారిని ప్రశ్నిస్తూ వారిని సేవిస్తూ వారిని అడిగితే వారి వద్ద నుంచి పొందేటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి నువ్వు తెలుసుకున్న తర్వాత నీలో ఏ విధమైనటువంటి మోహం కూడా ఇక ఉండదు. ఆ మోహంలో పడవు. ఆ జ్ఞానం వల్ల సమస్త భూతాలను నీవు నీలోనూ నాలోనూ చూస్తావు అని చెప్పి పరమాత్మ చెప్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆత్మజ్ఞానం పొందినవాడు మోహం నుంచి బయటపడతాడు. సందేహాలు, భయాలు, అజ్ఞానము తొలగిపోతాయి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటావే, అది అన్నమాట. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేటువంటి ఒక మాట ఇంతటి జిప్పుడు ఫైల్ అది. విచ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ దట్ వీ హ్యావ్ టు నో. సింప్లీ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్. గోయింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఇట్, ఫిలాసఫీ ఆఫ్ దట్ పర్టికులర్ నాలెడ్జ్, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. అది ఏకత్వ దృష్టి అంటే వన్నెస్. అన్ని ప్రాణులు కూడా ఒకే పరమాత్మ స్వరూపం అని మనం గ్రహిస్తాం. అన్నీ నాలోనే ఉన్నాయి, నేను అందరిలోనే ఉన్నాను అనే భావన కలుగుతుంది. ప్రొఫెసర్ బిఎం హెగ్డే గారు, పద్మవిభూషణ్, ఆయన తన ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు, అంతా వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ద సేమ్ సెల్. అంటే తల్లి యొక్క అండము, తండ్రి శుక్రకణము మొట్టమొదట కలిసినప్పుడు మొట్టమొదట ఫామ్ అయ్యేటువంటి ఆ జైగోట్, అది మొదట కొన్ని రోజుల తర్వాత ఆ సెల్ ఒకటే కదా సెల్, అది దట్ ఈస్ ద ఓన్లీ వన్ సెల్. మొట్టమొదటి మనం అందరం కూడా తల్లి గర్భంలో ఏకకణమే. ఆ ఏకకణం ఫస్ట్ దానిలో ఒక యాంటెనా లాంటిది తెరుచుకొని ఇట్ విల్ రిసీవ్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్ అండ్ ద కాస్మాస్, బికాస్ జస్ట్ యూ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అన్ ఎనర్జీ ఫీల్డ్. అంతా కూడా ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నాము. ఆ ఎనర్జీ తెరుచుకున్న తర్వాత, ఆ ఎనర్జీ గ్రహించిన తర్వాత అప్పుడు దట్ సెల్ విల్ డివైడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ట్రిలియన్స్ ఆఫ్ సెల్. అదే కణము మెత్తటి మన మెదడులోని కణంగా మారుతుంది. అదే కణము మన కన్నులోని అత్యంత సూక్ష్మమైనటువంటి కణంగా మారుతుంది. అదే కణము హృదయ కండరంలో కణంగా మారుతుంది. అదే కణము బాగా దృఢమైనటువంటి బోన్, ఎముకగా మారుతుంది. అదే కణము మన పన్నుగా కూడా మారుతుంది. అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి ఇన్ని రకాలుగా డిఫరెంట్గా కనపడేటువంటి ఈ భాగాలన్నీ కూడా ఒకటే కణం నుంచి ఉద్భవించినవి కదా. ఇట్ ఈస్ ద సైన్స్, వీఆర్ కాలింగ్ ఇట్ సైన్స్. అలాగనే ప్రతి జీవి కూడా ఒకటే కణం, ఒకటే ఎనర్జీని గ్రహించి కదా మారుతున్నది. అంటే ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ సెల్ అండ్ ఫ్రమ్ ద సేమ్ ఎనర్జీ. ఇది కదా సైన్స్ నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అద్వైత భావము. అద్వైతం అంటే రెండు కానటువంటిది. వీఆర్ ఫ్రమ్ ద సేమ్ సెల్. అద్వైతము, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. అది తెలుసుకుంటే, అది ఒక్కసారి మనందరికి కూడా ఇవాళ సైన్స్ రూపంలో ఆ నాలెడ్జ్ మనకు అందుబాటులో ఉంది. అది తెలుసుకుంటే మనకు సమత్వ దృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. సరళంగా చెప్పాలి అంటే, జ్ఞానం వచ్చినవాడు ఎవరిని ద్వేషించడు. ఎందుకు ద్వేషిస్తాడు? ద్వే అనే పదంలోనే రెండు, నేను కానిది అనే దాన్నే కదా మనం చూసేటువంటిది. నాది కానినప్పుడే కదా ఆ ద్వేషం అనేటువంటిది వచ్చేటువంటిది. ఎవరిని తక్కువగా చూడడు. ఎందుకు తక్కువ చూస్తాడు? అన్నీ నువ్వే అయినప్పుడు నీకంటే తక్కువ ఎవడు, నీకంటే ఎక్కువ ఎవడు. అందరిలోనూ
దేవుడినే చూస్తాడు, భగవంతుడినే చూస్తాడు, పరమాత్మనే చూస్తాడు. ఇది ఈ శ్లోకం యొక్క ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.